వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తే టీడీపీ ప్రభుత్వం గ్రామ అభివృద్ధి పనులు చేస్తుందని ఆడగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. వనికిందేని గ్రామంలో ఎమ్మెల్యే గురువారం ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు శకుంతలమ్మ, మాజీ ప్రధాన కార్యదర్శి మురళి, నాయకులు సూరారామ, రాముడు, సుబ్బారావు, సుబ్బారాయుడు, శ్రీనివాసరెడ్డి, జయరామరెడ్డి, లక్ష్మీప్రసాద్, లక్ష్మీరెడ్డి, పుల్లారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శివరామరెడ్డి పాల్గొన్నారు. పక్కవాను ఇప్పుడు అభిషేకం నేనేం అదే రకం కాదు. కొన్ని చోట్ల పెట్టించారు, కొన్ని చోట్ల నేను పెట్టిస్తాను. రోడ్ వచ్చింది, సంతోషంగా ఉండండి. ఇక్కడ కూడా నేను చేపిస్తాను, సరేనా? ఈరోజు మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇంటింటికి కార్యక్రమము స్టార్ట్ చేశామో ఈరోజు మూడో రోజు మరి వనికిందిన్న గ్రామం సిరివెల్ల మండలంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో కూడా మనం దాదాపుగా 25 లక్షల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈరోజు గర్వంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడూ కూడా ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి గ్రామాల్లో కూడా రోడ్లు వేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పక్కన పడేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మేము వచ్చినామో, మేము వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలను అడిగి వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు నిధులు తీసుకొచ్చి పనులు చేయాలంటే ఎంత కష్టమైన పను. ఈరోజు పక్క నియోజకవర్గాలతో పోటీ పడి మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ తీసుకొచ్చి ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఎంత కష్టమో అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఏదో డబ్బులు వచ్చేస్తున్నాలే, డబ్బులు వస్తే వేసేస్తున్నారులే అని చెప్పి కాదు, డబ్బులు రావడానికి కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నామో, కాంట్రాక్టర్లతో మాట్లాడి బిల్లులు రాకపోయినా కూడా ఎంత ఒత్తిడి కాంట్రాక్టర్ల మీద, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈరోజు పనులు చేపిస్తున్నాం. ఇక ఎన్నో కార్యక్రమాలు కూడా మనకి ప్రజల తరపు నుంచి కానీ, కార్యకర్తల తరపు నుంచి కానీ, కాంట్రాక్టర్ తరపు నుంచి కానీ అన్ని విధాలుగా కూడా సహకారం ఉంది కాబట్టి ఈరోజు ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మనం ధీటుగా సమాధానం చెప్తున్నాం. ఈరోజు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు పడినా కూడా అవన్నీ మా దృష్టికి వచ్చినవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా గ్రామాలలో మేము తిరిగి ధైర్యంగా ఓట్లు అడగబోతున్నామంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం, మేము చేసిన రాజకీయమే. వచ్చే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇంకా దీనికన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ కష్టపడి గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాము, కార్యకర్తలని కాపాడుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు రోడ్లు వేస్తున్నాం. అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతున్నాం. ఎక్కడ కూడా కేవలం ఎన్నికలు వచ్చాయని తిరగడమే కాదు, ఈ ప్రోగ్రామ్ మేము పార్టీ పెట్టక ముందు నుంచి కూడా తిరుగుతున్నాం, దానికన్నా ముందు కూడా తిరిగినాం. ఎన్నో సందర్భాల్లో కార్యకర్తలు వచ్చి అడిగిన దానికి అన్నిటికి కూడా కలెక్టర్ గారితో కూడా ఎన్నో సందర్భాల్లో కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేపిస్తున్నాం. దయచేసి ఇదేదో పైనుంచి నిధులు వాలిపోతున్నాయా దాంతో మనం పనులు చేస్తున్నాం దయచేసి అనుకోకండి. ఈ నిధులు తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో పనులు చేపించడానికి మేము పడే కష్టం అంతా ఇంత కాదని ప్రజలు, కార్యకర్తలు కూడా గ్రహించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.